ప్రవాహం కలిగి ఉన్నటువంటి నీరు ఏదైతే ఉందో కాలుష్యాన్ని కలిగి ఉండటం అనేటువంటిది తక్కువ శాతంలో ఉంటుంది. కానీ అనేకమైనటువంటి రసాయనిక ద్రవ్యాలు మురుగు కాలవలు నదులలో చేరుతున్నాయి కాబట్టి నీరు కలుషితం అవుతున్నాయి అనేది కూడా సరి అయినటువంటి మాటే, అది కూడా వాస్తవమే. అలా నీరు కలుషితం కాకుండా కాపాడవలసినటువంటి బాధ్యత సమాజానిది మొట్టమొదట, ఆ తర్వాత ప్రభుత్వానిది. కాబట్టి ప్రజలు నీరు పవిత్రమైనటువంటిది, నీటి కారణంగా మన యొక్క శరీర ఆరోగ్యాలు సమాజం యొక్క ఆరోగ్యము పరిరక్షింపబడుతుంది అనుకున్నప్పుడు ప్రజలు ఆ నీటిని కలుషితం చేయకూడదు. అంటే ఏమిటి? సబ్బులు వాడటము, షాంపూలు వాడటము, ఇటువంటివి ఏవి కూడా నదీ స్నానాల దగ్గర ఉపయోగించకూడదు. ఇది ఎవరికి వారు తమ యొక్క నియమాన్ని పాటించారనుకోండి, నీరు కలుషితం కాదు. అలాగే మురుగు కాలువలు రసాయన పదార్థాలు నదీ జలాలలో కలవకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఎవరిది? ప్రభుత్వాలది. అలాగే ఫ్యాక్టరీలు నడిపేటువంటి వాళ్ళు కూడా నా సమాజానికి, నా పవిత్రమైనటువంటి పంచమహాభూతాలలో ఒకటైనటువంటి నీటికి కలుషితం అంటకూడదు కాబట్టి నేను ఆ పని చేయకూడదు అనేటువంటి భావన పరిశ్రమలు నడిపేటువంటి వాళ్ళు ఆలోచించవలసింది. వాళ్ళ విధిని వాళ్ళు నిర్వర్తించినప్పుడు నీరు కలుషితం కాదు. వీటిని అన్నిటి పట్ల సమాజం శ్రద్ధ తీసుకోవాలి, ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలి. అలా తీసుకుంటున్నాయి కాబట్టే ఇప్పుడు నదీ జలాల యొక్క కాలుష్యాన్ని తొలగించేటువంటి ప్రయత్నము ప్రభుత్వాలు చేస్తున్నాయి. ప్రజలు కూడా తమ విధులను తాము నిర్వర్తించాలి. ఇది పౌర బాధ్యత, ప్రజల యొక్క బాధ్యత, ప్రజల యొక్క కర్తవ్యం ఇది. కాబట్టి అలాంటి బాధ్యతను నిర్వర్తిస్తున్నప్పుడు ఈ నీరు కలుషితం కాదు. రెండోది, ఇన్ని కోట్ల మంది స్నానాలు చేసినప్పటికీ కూడా ఆ నీటికి ఉన్నటువంటి శక్తి కారణంగా ఎవ్వరూ కూడా అనారోగ్యం పాలైనటువంటి దాఖలాలు ఎక్కడా లేదు మనకి. కాబట్టి ఏంటంటే ఆ నీటికి ఉన్నటువంటి శక్తి, అది ఆ ప్రవాహ కలిగినటువంటి జలానికి ఉన్నటువంటి శక్తి. ఇందాక ఆ జలంలోనే ఒక దివ్యమైనటువంటి ఔషధ లక్షణాలు ఉన్నాయి. ఎందుకు? కొండలలో, కోనలలో, వనులలోంచి, గనులలోంచి ప్రవహించినటువంటి ఆ నీరు అనేకమైనటువంటి ధాతు పుష్టిని కలిగి ఉంటుంది, ఔషధీ గుణాలను కలిగి ఉంటుంది. వనులలో, కొండలలో, కోనలలోంచి ప్రవహించుకుంటూ పరవళ్ళు త్రొక్కుతో ప్రవహిస్తున్నటువంటి ఆ నదీ జలాలలో అంతటి ధాతు శక్తి ఉంటుంది, ఔషధ లక్షణాలు ఉంటాయి. కాబట్టి ప్రజలందరినీ కూడా ఆరోగ్యపరచడానికి ఆ నీరు చాలా ఉపయోగపడుతుంది.